శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మకర రాశి వారికి ఈ పక్షం నుంచి నెమ్మదిగా గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ పక్ష ప్రారంభంలోనే భాగ్యస్థానంలో భాగ్యాధిపతి బుధుడు రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల, మరి ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి, వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల్ని కలుసుకునే ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా మరి ఈ గ్రహాల యొక్క అనుకూలత ఈ యోగం వల్ల ఏర్పడుతుంది. సో అలాగే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో 100% అటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా ఒక పెద్ద సంస్థలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా మీకు లభించే అవకాశం ఉంది. దానికి అదనంగా దానికి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా మీకు పోటీలో విజయాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఏదైనా షష్టాధిపతి అయినటువంటి బుధుడు మరి రవితో, ప్రభుత్వ ప్లానెట్తో కలడం, ఇంకొక పోటీ కారణమైనటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ జాతకుడు శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు. అదేవిధంగా ఎంత గొప్ప కాంపిటీషన్లో అయినా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటాడు. ఫర్ ది సేమ్ టైం ఎటువంటి కోర్టు చికాకులు, అదనపు లావాదేవీలు లాంటివి ఉన్న విజయం వహిస్తూ ఉంటుంది. ఇది ఒక విధంగా నిరుద్యోగులకి అనుకూలత ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే సేమ్ క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో, అంటే ఏదన్నా మొత్తం మీద మీ యొక్క సామర్థ్యంతో పాటు దేహదారుఢ్యం, మీలో ఉన్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా ఏ ఉద్యోగానికైనా మీరు ప్రయత్నం చేస్తుంటే అందులో ఈ సమయంలో 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. సో కుజుని యొక్క అనుగ్రహం, రవి బుధుల అనుగ్రహం పుష్కలంగా ఉంది. దానికి అదనంగా దశమ భావంలో ఉన్నటువంటి శుక్రుడు స్వక్షేత్రగతుడు అవడం వల్ల మరి ఈ పంచమహాపురుష యోగంలో మాలవ్య మహాపురుష యోగ ప్రభావం వల్ల జాతకుడు తన సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. భూములు, స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి. ముఖ్యంగా స్త్రీలు, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ విజయ అవకాశాలు లభిస్తాయి. అంటే దీనికి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడికి మరి ధనస్థానంలో ఉన్నటువంటి శని మధ్య ఏర్పడినటువంటి కోణ దృష్టి జాతకుడి యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో విజయం లభిస్తుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఈ అక్టోబర్ 13వ తారీఖు లోపల వ్యక్తిగతంగా మీకు కానీ, మీరు స్త్రీలైతే మీకు కానీ, లేదంటే మీ యొక్క భార్యకి లేదంటే భర్తకి ఏదో విధంగా ఉపాధి అవకాశం లభించడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కొంతవరకు మీ మీద కొంత ఆర్థిక పరమైన బర్డెన్ తగ్గడం వల్ల కొంతవరకు మీరు ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక మంచి కాంబినేషను. ఇంచుమించుగా మీకు గ్రహాలన్నీ, మెయిన్ గ్రహాలన్నీ కూడా లాభస్థానం వైపు ప్రయాణిస్తున్నాయన్నమాట. అంటే ముఖ్యంగా శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు మరి అక్టోబర్ 13 నుంచి తర్వాత లాభస్థానంలోకి రావడం, అలాగే బుధగ్రహం కూడా భాగ్యం నుంచి రాజ్యంలోకి, లాభంలోకి రావడం, రవి కూడా ఆ విధంగా అష్టమాధిపతిగా రావడం వల్ల ఈ విధంగా ప్రభుత్వ అనుకూలత, ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా మీకు నెమ్మదిగా రాబోయే 2-3 నెలల్లో జాతకుడి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు కూడా వక్రగమనంలో ఉండడం వల్ల కొంతవరకు జాతకుడికి అధిక శ్రమ, పనిలో ఎక్కువ పని కల్పిస్తూ ఉంటాడు. అంటే జాతకుడు చేసుకోవాలి కానీ తనకి ఇంకా ఎక్కువ పని చేసుకునే అవకాశం, కొత్త అవకాశాలు రావడం, వృత్తిలోనే ఓవర్ టైం చేయడం, అటువంటి అవకాశాలు జాతకుడికి వస్తూ ఉంటాయి. అయితే జాతకుడు స్వభావసిద్ధంగా
ఉన్నటువంటి స్థితి వల్ల దాన్ని ఏదో విధంగా అవాయిడ్ చేయాలని విసుక్కోవడం కానీ పని ఎక్కువని కానీ అనుకుంటూ ఉంటాడు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని అధిక వర్క్ని జాతకుడు వినియోగించుకుంటే అది రాను రాను ఫ్యూచర్లో అతనికి మంచి అభివృద్ధి వైపు కనబడుతూ ఉంటుందన్నమాట. అంటే ఫ్యూచర్లో మంచి ప్రమోషన్ రావడం కానీ ఎక్కువ అభివృద్ధి రావడం కానీ ఉన్నత స్థాయి పోస్ట్కి వెళ్ళడం జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు కేవలం జాతకుడికి కావాల్సిందంటే కేవలం ఓర్పు సహనంతో వచ్చిన అవకాశాన్ని కష్టపడి సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే నెలలో జాతకుడి యొక్క అనుకూలత అభివృద్ధి చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. దానికి గురుగ్రహం కూడా తోడవుతుంది. ప్రస్తుతం పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తూ అక్టోబర్ 9 తర్వాత చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యయాధిపతి 4వ స్థానంలోకి సంచరించే అంటే యాక్చువల్గా రాడు, ఆ ప్రభావాన్ని చూపడం వల్ల జాతకుడు స్థలం, ఇల్లు, గృహం మారేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి అన్ని భగవంతుడు అనుకూలిస్తే మీకు ఈ సమయంలో ఏదైనా ఒక నూతన వాహనం కానీ నూతన గృహలాభం కానీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా కొత్త ఇంటిలోకి మారే అవకాశాన్ని కూడా మరి గ్రహాలు మీకు అనుకూలత ఏర్పడుతుంది తప్ప మరి ఏదన్నా కొద్దిగా ఈ ప్రభావం జాతకుడి మీద ఇంకా అభివృద్ధి రావాలంటే కేవలం వర్క్ పని చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి, ఫలితం అదే వస్తుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు. ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు. అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్ అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార. ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు తీసుకొని మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా యాస్టీజ్గా ఉంచండి. ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో
మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల, స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి, ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 ఆటల మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్య తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతిపెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.